కేరళ సీఎం పినరయి విజయన్ కు షాక్ తగిలింది. అక్రమ చెల్లింపుల విషయంలో విజయన్ కుమార్తె వీణా విజయన్ పై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. కొద్ది రోజుల్లోనే విచారణకు రావాలని సమన్లు కూడా జారీ చేయనుంది. దాదాపు 2 కోట్ల చెల్లింపుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దేశంలో మరో సంచలనం సృష్టించే కేసును నమోదు చేసింది ఈడీ. ఇప్పటికే కీలక నేతలను అరెస్టులు, జైలుకు తరలించడంలో బిజీగా ఉన్న ఈడీ మరో ముందడుగు వేసింది. కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్తో పాటు ఆమె ఐటీ కంపెనీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కేసు నమోదు చేసింది. వీణా విజయన్ కంపెనీకి ఓ సంస్థ అక్రమ చెల్లింపులు చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్కి ఫిర్యాదు చేయడంతో ఈడీ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కొచ్చికి చెందిన కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీకి వాణి విజయన్ సంస్థ ఎక్సాలాజిక్ సొల్యూషన్ల మధ్య వ్యాపార ఒప్పందం జరిగింది. ఒప్పందం మేరకు ఎటువంటి సేవలు అందించనప్పటికీ 2017-2018 మధ్య కాలంలో CMRL ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ కి ₹1,72,00,000 చెల్లింపులు జరిపింది. అయితే ఆదాయపు పన్ను మధ్యంతర పరిష్కార బోర్డు CMRL ఆఫీసులో సోదాలు నిర్వహించింది. ఆ సోదాల్లో ఇరు కంపెనీలకు చెందిన లావాదేవీలకు సంబంధించి పలు ఆధారాలు లభ్యమయ్యాయి. వాటి ఆధారంగా SFIO వాణి విజయన్ కంపెనీ ఎక్సాలాజిక్ సొల్యూషన్ పై విచారణ చేపట్టింది. విచారణకు వ్యతిరేకంగా ఎక్సాలాజిక్ సొల్యూషన్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సైతం ఎక్సాలాజిక్ పిటిషన్ను కొట్టివేసింది. తాజాగా SFIO ఆదేశాలతో ఈడీ కేసు నమోదు చేసింది. దేశ రాజకీయాల్లో ఈ కేసు సంచలనంగా మారడంతో పినరయి స్పందించారు. ఎలాంటి అక్రమాలు జరగలేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన భార్య పదవీ విరమణ నిధులతో తన కుమార్తె కంపెనీని ప్రారంభించిందని, తనపై తన కుటుంబంపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని అన్నారు. అయితే ఈడీ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా ముందుకు వెళుతోంది.